అందరికీ నమస్తే అండి. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా అది ఎవరైనా వాడచ్చు. కాకపోతే కొంచెం క్లారిటీ ఇవ్వలేకపోయినా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, అందుకే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. మనకు హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా, పక్షవాతం రాకుండా ఉండాలన్నా, బాడీలో కొలెస్ట్రాల్ తగ్గాలన్నా ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక 15 నుంచి 20 రోజులు ఉదయం లేవగానే పరిగడుపున 2 తమలపాకులు, 2 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూను 2 స్పూన్ల తేనె ఇది కలుపుకొని మనం పరిగడుపున తినాలి. ఇది ఎవరైనా తినొచ్చు. 10 సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా తినిపించచ్చు. 100 సంవత్సరాల దాకా తినచ్చు. బీపీ ఉండని, షుగర్ ఉండని, ఇంకా మీరు రెగ్యులర్ టాబ్లెట్లు ఏది వాడినా పర్వాలేదు. ఇంతకుముందు బ్లాకేజ్ అయిపోయి మీకు స్టంట్లు పడ్డా, ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా తినొచ్చు. ఎందుకంటే ఇవన్నీ డౌట్స్ నన్ను అడిగారు. 100 కాల్స్ రావడం వల్ల నేను చెప్పలేకపోయినా, అందుకే మళ్ళొక్కసారి ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఈ వీడియోని వైరల్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి, మీరు కూడా దాచుకొని పెట్టుకోండి. ఇది ఉదయం లేవగానే 2 తమలపాకులు, 2 వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క, తేనె కలుపుకొని తిని గంట వరకు ఏం తినకూడదు. గంట దాకా అంటే టీ తాగొచ్చు, వాటర్ తాగొచ్చు, టిఫిన్ కానీ భోజనం కానీ చేయకండి. దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అంటే, ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ హెవీగా అయి బ్లాకేజ్ అయినా హాస్పిటల్ వెళ్ళిన తర్వాత మీకు 70%, 80%, 90% బ్లాకేజ్ అయినాయి, ఇది స్టంట్లు వేయాలి, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అన్నవి కూడా 10-15 రోజుల లోపలనే క్లియర్ అయిపోతాయి. మదర్ ప్రామిస్ చెప్తున్నా, క్లియర్ అయిపోతాయి. ఎందుకు అంటే పేదవాళ్ళు ఉంటారు, లక్షలు పెట్టుకోవాలంటే ఎవరు పెట్టుకోలేరు, వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళకు అసలు కొలెస్ట్రాల్ ఎంత అయిందో కూడా కనీసం చెక్ కూడా చేసుకోరు. కాబట్టి మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్ టెస్ట్ చేసుకోండి. అంటే ఎంత ఉంది, హెవీగా ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఇలా చెక్ చేసుకుంటూ ప్రతి 3 నెలలకు ఒక్కసారి 15 రోజుల గిట్ట ఇవి వాడుకున్నారనుకోండి, దేవుడి దయ వల్ల మీరు మీ కుటుంబం అందరూ సంతోషంగా ఉంటారు. ఇంకా ఏమైనా డౌట్స్ అడుగుతారు కాబట్టి మళ్ళీ వీడియో చేసిన. ప్రతి 3 నెలలకు 15 రోజులు తినండి. జీవితాంతం మీరు, మీ కుటుంబం, మీ పిల్లలందరూ సంతోషంగా ఉండండి. ఎందుకంటే కుటుంబంలో ఒక పెద్ద హార్ట్ అటాక్తో చనిపోతే ఆ కుటుంబం వీధిలో పాలవుతుంది. పిల్లలు, భార్య, పిల్లలు అందరూ వీధిలో పాలైపోతున్నారు. కుటుంబమే విచ్ఛిన్నమైపోతుంది. ఎందరో ఈ చిన్న చిట్కా డబ్బులు లేక కూడా ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎందరో జీవితాలు బాగు చేయొచ్చు, ఎందరో మనం సంతోషంగా ఉండొచ్చు, ఎందరో భార్య పిల్లలు కన్నీళ్ళు దుడొచ్చు. కనుక ఇది అందరిలాంటి వీడియోని అనుకొని చీప్గా మాత్రం చూడకండి. దయచేసి చెప్తున్నా, ఇది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. ఓకేనా? మీరు నిజంగా ఇది వాడి ఇప్పటికీ ఎంతోమంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మీరు చెప్పినట్టుగా వాడాము, కొలెస్ట్రాల్ తగ్గింది, బ్లాకేజ్ తగ్గింది, హార్ట్ ఆపరేషన్ చేయాలన్నారు సార్, అది కూడా తగ్గింది సార్, మీరు సంతోషంగా ఉండాలి, మీరు బాగుండాలని ఫోన్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ క్లారిటీ కొరకే ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియోను మీరు దాచుకోండి, ఒక 10 మందికి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.